నిత్యం జనాల్లో ఉండే నేత ఆయన. హోంమంత్రిగా పోలీస్ కానిస్టేబుల్ని సైతం గౌరవించుకుంటూ వన్నె తెచ్చిన నాయకుడు ఆయన. ఎన్నికల్లో వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ వీరుడు అనిపించుకున్న ధీరుడు ఆయన. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే నేతగా ఏపీ రాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకున్న సౌమ్యుడు ఆయన. గత 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ వివాదరహితుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న మాజీ హోంమంత్రి, పెద్దాపురం టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పను మరోసారి మంత్రి పదవి వరించబోతోందా? వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. రాజకీయాల్లో రాణించడం, ఆ తర్వాత ప్రజల అభిమానం పొందడం, అటు తర్వాత జననేతగా పేరు సంపాదించడం అంత సులభం కాదు. కేవలం కొద్దిమంది నేతలు మాత్రమే ప్రజల ప్రేమాభిమానాలను దక్కించుకుంటారు. అటువంటి వారిలో మాజీ హోంమంత్రి, టీడీపీ సీనియర్ నేత, పెద్దాపురం టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఒకరు. వరుస హ్యాట్రిక్ విజయాలతో బంపరి విక్టరీ కొట్టిన చినరాజప్పకు మంత్రివర్గంలో చోటు దక్కబోతుంది అంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. 2024లో జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయకేతనం ఎగరవేసిన చినరాజప్పకు కూటమి ప్రభుత్వంలో పెద్దపీట వేయబోతుందన్న టాక్ పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతోంది. తెలుగు జాతి ఆత్మగౌరవం అంటూ దివంగత ఎన్టీఆర్ 1983లో తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుంచి ఇప్పటికి నిజమైన సైనికుల్లా పలువురు నేతలున్నారు. అలాంటి వారిలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నిమ్మకాయల చినరాజప్ప ముందు వరుసలో ఉంటారు. ఎన్టీ రామారావు నేతృత్వంలో ఎంతటి వినయ విధేయతలు, విశ్వాసంతో పనిచేశారో ప్రస్తుత టీడీపీ అధినేత చంద్రబాబుతోనూ కించిత్ కూడా తేడా లేకుండా అంతే విశ్వాసంతో పనిచేస్తున్న వ్యక్తుల్లో నిమ్మకాయల చినరాజప్ప ప్రథముడిగా ఉంటారు. టీడీపీతోనే నా జీవితం అంటూ ఆయన పార్టీలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలను తూచ తప్పకుండా పాటిస్తారని, పార్టీలో ఎవరైనా సరే ఆయన నిర్ణయాలకే కట్టుబడి ఉంటారని చెబుతుంటారు చినరాజప్ప. పార్టీ అధినేత తనకు అప్పగించిన ఎంత చిన్న బాధ్యతైనా, పెద్ద బాధ్యతైనా ఏమాత్రం భేషజం లేకుండా క్రమశిక్షణ గల ఒక సైనికుడి మాదిరిగా నిర్వర్తించడంలో ఆయనకాయనే సాటి అంటారు టీడీపీ నేతలు, శ్రేణులు. నేను టీడీపీ స్టేట్ ఎస్ఎస్ఎల్ వైస్ ప్రెసిడెంట్. మరి గత ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో నెగ్గిన శ్రీ నిమ్మకాయల చినరాజప్ప గారికి మరి మినిస్టర్ కోటాలో మినిస్టర్ ఇప్పిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆయన పెద్దాపురం నియోజకవర్గంలో ఆయన చేసినట్టు ఇప్పుడు వచ్చి ఏ ఎమ్మెల్యే చేయలేదు. మరి అలాంటి అభివృద్ధి చేసిన ఆయనకి మళ్ళీ మినిస్టర్ ఇస్తే ఇంకా బాగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిమ్మకాయల చినరాజప్పది సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం. ఆయన ఒక్కరోజుతో నాయకుడు కాలేదు. దశాబ్దాల ప్రజా ప్రయాణమే చినరాజప్పకు తిరుగులేని నేతగా నిలబెట్టింది. 1987లో ఉప్పలగుప్తం ఎంపీపీగా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి రాజకీయ రంగప్రవేశం చేశారు చినరాజప్ప. ఆ సమయంలోనే ఉప్పలగుప్తం మండలాన్ని అన్ని రంగాల్లో ఉత్తమ మండలంగా తీర్చిదిద్దారు నిమ్మకాయల. ఇక ఎన్టీఆర్ హయాంలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు. తర్వాత చంద్రబాబు హయాంలో సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు. 2002లో కెనరా బ్యాంక్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆ తర్వాత ఉప్పలగుప్త మండలం నుంచి శాసనసభ వరకు సాగింది చినరాజప్ప ప్రస్థానం. అనూహ్యంగా 2014లో టీడీపీలో కాపు నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలనే లక్ష్యంతో పెద్దాపురం సీట్ ఇచ్చారు. సుదీర్ఘ రాజకీయ అనుభవంలో తొలి అడుగుతోనే విజయం కావడం ద్వారా ఆయన ఏకంగా చంద్రబాబు క్యాబినెట్లో కీలక నేతగా మారిపోయారు. ఏకంగా డిప్యూటీ సీఎం, హోంమంత్రిగా ఓ వెలుగు వెలిగారు. 2007 నుంచి 2013 వరకు ఎమ్మెల్సీగా బాధ్యతలను ఎంతో సమర్థవంతంగా నిర్వహించారు ఆయన. అంతేకాదు 1992 నుంచి 2014 వరకు సుదీర్ఘంగా 22 ఏళ్ల పాటు తూర్పు గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షునిగా చినరాజప్ప సేవలందించారు. టీడీపీలో ఇది ఓ రికార్డనే చెప్పాలి. టీడీపీకి తొలి నుంచి తూర్పు గోదావరి జిల్లా పెట్టని కోటలా మారడానికి చినరాజప్ప చేసిన కృషి ఎంతో ఉందంటున్నారు. నమస్కారం అండి. నా పేరు యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అండి. రాజప్ప గారు ఇక్కడ 3 సార్లు నెగ్గారు. అలాగే లాస్ట్ టైం 2014 నుంచి 19 వరకు డిప్యూటీ సీఎం, హోమ్ మినిస్టర్ కూడా చేశారు. చాలా సౌమ్యుడు ఆయన. అలాగే చాలా లాంగ్ స్టాండింగ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా చేశారు ఆయన. దాదాపు 40 సంవత్సరాల దాకా 30 సంవత్సరాలు అంతా చేశారు ఆయన. అటువంటి సౌమ్యుడికి తప్పకుండా మంత్రి పదవి ఇచ్చి క్యాబినెట్లో తీసుకుంటే పార్టీ కూడా మంచి మంచి సలహాలు ఇచ్చి
రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని మా అభిప్రాయం. 2014 ఎన్నికల్లో పెద్దాపురం నుంచి పోటీ చేసిన నిమ్మకాయల చినరాజప్ప అనూహ్యంగ ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి తోట సుబ్బారావు నాయుడుపై 10,633 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించి సంచలనం సృష్టించారు. దీంతో హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టి వందల కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత 2019లో రాష్ట్రమంతా ఫ్యాన్ గాలి వీచిన నిలదొక్కుని ఇదే నియోజకవర్గ ప్రజల మన్ననలు అందుకొని రెండో దఫా విజయం సాధించారు. ప్రస్తుతం 2024లో జరిగిన ఎన్నికల్లో ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి దవులూరి దొరబాబుపై 40,815 ఓట్ల భారీ మెజార్టీతో విజయ దుందుబి మోగించారు. వరుసగా మూడోసారి భారీ ఆధిక్యంతో పెద్దాపురంలో టీడీపీ జెండాను ఎగురవేశారు. పెద్దాపురం నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విక్టరీ సాధించి ఏపీ రాజకీయాల్లో సరికొత్త చరిత్రను సృష్టించారు. దీంతో నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. కూటమి శ్రేణులంతా చినరాజప్ప విజయానికి పండుగల సెలబ్రేట్ చేసుకున్నారు. వాస్తవానికి పెద్దాపురం నియోజకవర్గం నుంచి ఎన్నిసార్లు పోటీ చేసినా ఒక్క అభ్యర్థి 2 సార్లు మాత్రమే విజయం సాధించేవారు. అయితే నిమ్మకాయల చినరాజప్ప మాత్రం వరుసగా మూడోసారి విజయం సాధించి నియోజకవర్గంలో నూతన చరిత్రను సృష్టించారు. 1962, 1989లో కాంగ్రెస్ పార్టీ తరపున పంతం పద్మనాభం 2 సార్లు గెలుపొందగా 1967, 1978లో సిపిఐ కాంగ్రెస్ పార్టీల తరపున ఉండవల్లి నారాయణమూర్తి విజయం సాధించారు. అలాగే 1983, 1985 ఎన్నికల్లో టీడీపీ తరపున బలుసు రామారావు విజయం సాధించారు. అలాగే 1994, 1999 వరుస ఎన్నికల్లో దివంగత బొడ్డు భాస్కర్ టీడీపీ నుంచి 2 సార్లు విజయ భేరి మోగించారు. అయితే మొన్నటి ఎన్నికల్లో పొత్తులో జనసేన బలం తోడవడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయేసరికి చినరాజప్పకు భారీ మెజార్టీ దక్కింది. పెద్దాపురం నియోజకవర్గంలో రాజప్ప గారు చాలా అభివృద్ధి చేశారండి. రాజప్ప గారు 3 సార్లు హ్యాట్రిక్ నెగ్గి ఉన్నారు. తర్వాత మంచి మనిషి, అటు ఏ పార్టీ అనేది చూడరు. మనిషి ఏదైనా హెల్ప్ కావాలని వస్తే చేసే గుణం ఉన్న నాయకుడు రాజప్ప గారు. ఆయనకి ఇస్తే సీనియారిటీ ఉంది కాబట్టి ఏ మంత్రి పదవి ఇచ్చినా సమర్థంగా నిర్వహిస్తారని మాకు కోరిక. వ్యక్తిగతంగా కూడా చాలా మంచివారు. పార్టీ నిమిత్తం కూడా పార్టీ ప్రెసిడెంట్ కింద కూడా 40 సంవత్సరాలు చేసి ఉన్నారు. మంత్రి, హోమ్ మినిస్టర్ గా చేశారు. ఏ మంత్రి ఇచ్చినా, ఏ శాఖ ఇచ్చినా ఆయన సమర్థంగా నిర్వహిస్తారని మేము అందరం కోరుకుంటున్నాం. ఆయనకి మినిస్టర్ ఇస్తే మా పెద్దాపురం నియోజకవర్గమే కాదు, చుట్టుపక్కల నియోజకవర్గాలు అందరూ కూడా ఆనందం ఉంటుందని కోరుకుంటున్నాం. తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం పెదగాడపల్లిలో 1953 అక్టోబర్ 1న నిమ్మకాయల చినరాజప్ప జన్మించారు. సాధారణ రైతు నిమ్మకాయల వెంకట రంగయ్య, కొండమ్మ దంపతులకు చినరాజప్ప జన్మించారు. తండ్రి నుంచి వ్యవసాయాన్ని వారసత్వంగా కొనసాగిస్తున్న చినరాజప్ప ఎంఏ వరకు చదివారు. చినరాజప్పది ఎవ్వరిని నొప్పించని మనస్తత్వం, వినయం, విధేయత లాంటి లక్షణాలు కలిగిన చినరాజప్ప అజాత శత్రు అని ప్రజలు కొనియాడుతుంటారు. ఎంతటి స్థాయికి ఎదిగినా ఒదిగి ఉండడం చినరాజప్ప సహజ లక్షణం. ఎక్కడే సమస్య వచ్చినా స్వయంగా వెళ్లి పరిష్కరించడం ఆయన నైజం. కోనసీమలో పుట్టిన తనకు ఘన విజయం అందించిన పెద్దాపురం నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానంటారాయన. హోంమంత్రి అయిన నియోజకవర్గంలో సాధారణ ఎమ్మెల్యే మాదిరిగా తిరుగుతూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ పలువురి ప్రశంసలు పొందుతున్నారు చినరాజప్ప. అంతేకాదు అవినీతి మరక అంతని నేత, కష్టమొచ్చిన వారికి అండగా నిలబడే నేత, పార్టీ పట్ల విధేయంగా ఉంటారు. హోంమంత్రిగా 5 ఏళ్లున్న సమయంలో నియోజకవర్గంలో భారీ అభివృద్ధి పనులు చేపట్టారు. స్వతహాగా మంచి పేరుండడం, సౌమ్యుడు కావడం, అందరివాడిగా ముద్ర ఉండడం, ముఖ్యంగా అందరికి అందుబాటులో ఉండే నేతగా ప్రజల్లో మంచి పేరుండడంతో చినరాజప్పకు ప్రజలు వరుసగా మరోసారి పట్టం కట్టారు. నేను సామలకోట టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ అండి. మరి ఈ పెద్దాపురం నియోజకవర్గంలో మరి నిమ్మకాయల చినరాజప్ప గారు ఎవరూ చేయని అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. మరి గతంలో ఉప ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా ఆయన స్టేట్ మొత్తానికి ఎన్నో సేవలు అందించారు. ఎంతో చక్కగా చేశారన్న పేరు కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర, లోకేష్ గారి దగ్గర సంపాదించారు. అలాంటి వ్యక్తి ఎప్పుడు పదవి ఇచ్చినా ఆయన మొత్తం స్టేట్కే ఆయన ఉపయోగపడతాడు. ఆయన ఎంతో కష్టపడి స్వార్థం లేకుండా, చక్కగా నిజాయితీగా, అవినీతి లేకుండా చక్కటి పరిపాలన చేసే వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తికి మరి మళ్ళీ మినిస్టర్ పదవి ఇస్తే ఈ తెలుగుదేశం పార్టీకే కాకుండా
ఆంధ్రప్రదేశ్ కూడా చాలా మంచి జరుగుతుంది. అంచేత ఆయనకి తప్పకుండా మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి నాయకులందరూ మరి ఆలోచించి తప్పకుండా ఆయనకి మంత్రి పదవి ఇచ్చి గౌరవించాలని కోరుకుంటున్నాం. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవంతో పాటు సీనియర్ నేతగా హ్యాట్రిక్ విజేతగా ఉన్న చినరాజప్పకు ఈసారి కేబినెట్లో కీలక పదవి దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకోవైపు చంద్రబాబుకు చినరాజప్పపై ప్రత్యేక అభిమానం ఉంది. వివాదాలకు దూరంగా ఉండే నేత కావడం, మచ్చలేని నాయకుడు కావడంతో చినరాజప్ప లాంటి వారికి మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తే అందరికీ మేలు జరుగుతుందని, అధికార దుర్వినియోగం జరగదని కూటమి శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. మరి మంత్రివర్గంలో చినరాజప్పకు పెద్దపీట వేస్తారా? ఏ శాఖ కేటాయిస్తారు? చినరాజప్ప పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఈ విషయాలన్నీ తెలియాలంటే వేచి చూడాల్సిందే.